హాయ్ అందరికీ. చెవు, ముక్కు, కళ్ళు, నాలుక కథ విందాం. ఈ 4 కలిపి ఒక అద్భుతమైన నీతి కథను తెలియచేస్తున్నాయి. అవేంటో మనం చూసేద్దాం. స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ కథను వినండి. ఈ కథ యొక్క నీతి ఏంటో తెలుసుకుందాం. నేను చెవును. నాకు 2 చెవులు ఉంటాయి. కానీ ఒక చెవితో ఒక శబ్దాన్ని, మరొక చెవితో మరొక శబ్దాన్ని నేను వినలేము. మీ ఇద్దరం కలిసి ఒకేసారి ఒకే శబ్దాన్ని మాత్రం వినగలం. నా ప్రత్యేకత వినగలగడం. నేను కన్ను. మాకు 2 కళ్ళు ఉంటాయి. ఒక కన్నుతో ఒక వస్తువును, మరొక కన్నుతో మరొక వస్తువును మేము చూడలేము. ఒకే వస్తువును ఇద్దరం కలిపి ఒకేసారి చూడగలం. నా ప్రత్యేకత చూడగలగడమే అని సమాధానం ఇచ్చింది. నేను ముక్కును. నాకు 2 రంధ్రాలు ఉంటాయి. ఈ 2 రంధ్రాలు ఒకేసారి వాసన పీల్చగలవు. ఒకసారి ఒక వాసన, మరొకసారి మరొక వాసన మేము చూడలేము. నా ప్రత్యేకత వాసన చూడడమే. నేను నాలుకను. నేను ఒకదాన్నే కానీ 2 విధాలుగా ఉండగలను. మంచి చేయగలను, చెడు చేయగలను. బంధాలని కలపగలను, బంధాలను విడగొట్టగలను. నా ప్రత్యేకత 2 విధాలుగా మాట్లాడడమే అని గొప్పగా చెప్పుకుంది. అప్పుడు చెవి, ముక్కు, కన్ను కలిపి నాలుకతో ఇలా అంటున్నాయి. నువ్వు 2 విధాలుగా మాట్లాడడం వల్ల బంధాలు విడిపోవడం, కలవడం జరుగుతున్నాయి. కాబట్టి నిన్నందరూ ఇలా అదుపు చేస్తూ ఉంటారు. నువ్వు గొప్ప చెప్పుకుంటున్నావు కానీ నీతో చాలా ప్రమాదాలు అని తెలియజేశాయి నాలుకకు. నాలుక అప్పుడు వారితో అంటుంది, అవును నిజమే, నేను నా మాటలతో మంచి చేస్తాను, బంధాలను నిలబెడతాను, చెడు చేస్తాను, బంధాలని విడగొడతాను. నా వల్ల చాలా ప్రమాదం ఉంది. కానీ మీలాగే నాకు ఒక ప్రత్యేకత ఉంది అని వారికి సమాధానం చెప్పింది. అప్పుడు నలుగురు కలిసి, ముక్కు, కన్ను, చెవి, నాలుక కలిసి మనం ఐక్యతలో కలిసి పనిచేద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది కాబట్టి మనం ఐక్యతే బలమని చాటి చెప్దాం. మన నలుగురు లేకపోతే ఏ ఒక్కటి కూడా పని జరగదు అని నలుగురు సంభాషించుకున్నాయి. కాబట్టి ఐక్యతే బలం అని ఈ అవయవాలు తెలియచేసినాయి అన్నమాట. కాబట్టి ఐక్యతే బలం అన్నప్పుడు మనందరం కూడా ఐక్యతలో పనిచేస్తే మనలో ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఎవరిని చిన్నచూపు చూడకుండా అందరికీ ఐక్యతే బలం అని చాటి చెబుదాం. సో మీకు ఈ కథ నచ్చితే కనుక కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియచేయండి. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. కథ యొక్క ఉద్దేశాన్ని కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.